యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4 నుండి 6 వచనాల వరకు చదువుతాం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలే. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగుబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలెనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ అందు జాలి పడిన వాడు ఒకడునూ లేకపోయిను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పింది. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పింది. 7వ వచనం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లును నేను నిన్ను వృద్ధిలోకి తేగా నీవు ఎదిగి పెద్దవదానవై ఆభరణ భూషితురాలవై దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తన్నము ఏర్పడింది, తలవెంట్రుకలు పెరిగింది. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం కొరకే మీరు కూడా ప్రభువా ఈ వాక్యముతో నాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, నన్ను బలపరచండి ప్రభువా. నేను నిజమైన ఆరాధన నేను సమర్పించడానికి నాకు సాయం చేయండి ప్రభువా అని ప్రార్థించాను. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు. మీ కృపను బట్టి వందనాలు. గడిచిన ప్రబోధన నుండి ఇప్పటి వరకు మీరు ఎక్కడ నేడకన్నా భద్రపరిచి అన్ని విషయాలు నా ప్రభావ మీరు నాకు తోడుగా మమ్మల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి ఈ సభలో మీ మందిరములకు తీసుకొచ్చిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభువా. ఈ వారం అంతట్లో మీరు చేసిన ప్రతి కార్యమును బట్టి మిమ్మల్ని ఆరాధించాలని, మిమ్మల్ని గనపరచాలని, మీకు స్తుతులు చెల్లించాలని నేను ఆశపడుతూ ఉండగా మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. మీరే మమ్మల్ని బలపరచండి దేవా. స్పష్టముగా మీరు మాట్లాడి ప్రభువా, మేము మీకు నిజమైన యథార్థమైన ఆరాధనలు నేను సమర్పించడానికి కావలసిన కృపని దయని మీరు మాకు దయచేయమని, ప్రత్యేకంగా నా తండ్రి నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి దేవా. మీరే సహాయం చేయండి. నా నోటిని మీ ఊరుగా వాడుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ మనవి చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డరా, ఒక యథార్థ సంఘటన నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. ఒకసారి ఒక గ్రామంలో ముఠా కక్షలు ఉంటాయి. ముఠా కక్షలు అంటే కొంతమంది ఒక వర్గంగా, ఇంకో మంది ఒక వర్గంగా వారు వారి జీవితాన్ని కొనసాగిస్తూ, మరి ఆ సమయంలో వారి ఇరువురు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటూ ఎంతో గాయములు, ఎంతోమంది మరి ప్రాణములు కూడా పోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి బాగా చదువుకుంటున్న ఒక వ్యక్తి సమ్మర్ హాలిడేస్కి అతనికి ఇంటికి వెళ్ళాడు. అతను ముందు హాస్టల్లో ఉండేవాడు. కానీ ఈ వ్యక్తికి ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని తెలుసు, కానీ తను ఎప్పుడు కూడా దాంట్లో పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు.
ఆ సమయంలో మరి ఎక్కడ ఆ యొక్క తగాద ప్రారంభమైందో తెలియదు, కానీ ఆ ఎదుటి వర్గానికి సంబంధించిన వారు కొన్ని ఆయుధాలతో వీరి దగ్గరికి రావడం, మరి వీరిని గాయపరచటం, అలానే ఎంతోమంది మరి బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఇతను వీరి పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకు మీరు ఇట్లా తగాద కలిగి ఉన్నారు? మరి నిజంగా ఇది ఎంతో భయంకరమైన విషయం. మనం ఇంత ఒక టెక్నాలజీలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి ఈ యొక్క తగాల ద్వారా, ఈ యొక్క దండయాత్ర ద్వారా మనం ఎంత కోల్పోతామో, శారీరకంగా ఆర్థికంగా మనము వెనకబడతాము, గాయపడతాము అని అంటే ఆ ఇతరికి సంబంధించిన వారే, బాబు నువ్వు ఎక్కడో ఉంటున్నావు, నీకు ఈ విషయాలు తెలీదు కాబట్టి నువ్వు గమ్మున ఉండు, అంటే నీకు తెలియదు కాబట్టి నువ్వేం మాట్లాడద్దు అని అన్నప్పుడు, అలాగైతే ఎట్లా అని తను వారి యొక్క ఆవేశాన్ని తగ్గించాలని చూస్తా ఉన్నాడు. అది ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళు వెళ్ళ, ఇతని మాట ఎవరు వినొద్దు, ఇతను పట్టించుకోవద్దని. అలానే ఈ కుర్రవాడు మరలా అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వేరే వ్యతిరేక వర్గంలో అక్కడ వెళ్ళి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇతని మాట ఎవరు వెళ్ళాల్సి, ఇతను ఏమి ఆ తగాదకి ఎటువంటి సంబంధం లేదు. నా ప్రియమైన దేవుని పెట్టారా, మరి వారు ఇతని మీద మూకుమ్మడిగా రావడం, అతని మీద దాడి చేయడం, తర్వాత ఆ క్రమంలో అతను 2 కాళ్ళను కూడా పోగొట్టుకోవడం, ఆ కాళ్ళు విరిగిపోయాయి. తర్వాత విరిగిపోయి రక్తం ప్రవాహంగా కారుతా ఉన్న సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చి చూస్తే ఇతని మీద వీళ్ళకి ఒక వ్యతిరేక భావం. ఇతనికి ఏం తెలుసు, ఇక్కడ పరిస్థితులు మనతో మాట్లాడాలని, మనకేదో రాజీ చేయాలని అనుకుంటా ఉన్నాడు అనేసి నా ప్రియమైన దేవుడు పెట్టారు. ఇక్కడ చూస్తే అతనికి సంబంధించిన బంధువులు కానీ, రక్త సంబంధికులు అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళారు. రక్తంలో పడిపోయారు. రక్తంలో ఎవరు చేయూతనివ్వట్ల. ఆ చేయూతనివ్వని ఆ పరిస్థితుల్లో అటువైపుగా వెళ్తున్న ఒక దైవ సేవకుడు వచ్చి, అయ్యా ఏం జరిగిందంటే ఇలా జరిగిందంటే, తను తీసుకువెళ్ళి నిజంగా తెల్లని వస్త్రాలు వేసుకున్న దైవ సేవకుడు తను తీసుకొని వెళ్తా ఉంటే ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా ఎర్రగా మారిపోయి అతను హాస్పిటల్లో జాయిన్ చేయడం. మరి కొన్ని రోజులకి అతను కూడా ఈ యొక్క దైవ సేవకుడు చెప్పిన మాటలు వినడం ద్వారా మారు మనసు పొంది అతను గొప్ప దైవజనుడయ్యాడు. 2 కాళ్ళు లేవు, కానీ అతను చనిపోయే లోపు మీరు గమనిస్తే కొన్ని లక్షల మందిని దేవునిలోకి తను తీసుకొచ్చాడట. ఎందువల్ల జరిగింది ఇది? ఒక దైవ సేవకుడు అతను ప్రేమించటం వల్ల. నాకెందుకులే, ఒకవేళ నన్ను కూడా వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని ఆ దైవ సేవకుడు అనుకుని ఉన్నట్లయితే అతని జీవితం ఏమైపోయింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మీ సొంత వాళ్ళు, మీ బంధువులు, ఇక్కడ రక్తానికి సాదృశ్యం అంటే పాపంలో ఉన్న నిన్ను ఎవరు కూడా దగ్గరికి తీసుకురాలా, ఎవరు తీసుకోరు, ఎవరు కూడా నీకు సహాయం చేయరు. మీ జీవితం ఇంతేలే, మనకెందుకులే అని వారు విడిచిపెట్టినప్పుడట ఏం చేశాడట, దేవుడు ఏమన్నాడు చూడండి, అయితే నేను నీ యొద్దకు వచ్చి
రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లు నీవు బ్రతుకు అని నీతో చెప్పింది. దేవుడు పాపంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడో, ఏ విధమైన జీవితాన్ని జీవిస్తాడో మాకు అందరికీ తెలుసు. నేను కూడా పాపములో ఉన్నప్పుడు ఎవరిని లక్ష్య పెట్టాం, ఎవరి మాటలు కూడా వినాం. ఏంటి నీ మాట వినేదేంటి, నువ్వు ఒక్కడైనా పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుడే అని ఒక గర్వపు హృదయముతో, ఒక అహంకారపు దృష్టితో మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు నిన్ను చూశాడు. ఆ సమయంలో దేవుడు రక్తంలో ఉన్న నిన్ను లేదా పాపంలో ఉన్న నిన్ను అందరూ విడిచిపెట్టారు. అందరూ కూడా దూరంగా ఉంచారు. అందరూ కూడా మనకెందుకులే ఇతనితో సహవాసం చేస్తే అందరూ కూడా మనల్ని అసహించుకుంటారు అని అందరూ నిన్ను అసహించుకున్నారు, నన్ను అసహించుకున్నారు. అందరూ కూడా దూరంగా వెళ్ళిపోయారు. ఎవరు కూడా మనకు సాయం చేయలేదు, ఎవరు కూడా ఆదరించలేదు, ఎవరు కూడా మన దగ్గరకు వచ్చి చేయూతను అందించలేదు. కానీ ప్రభువు చెప్తున్న మాట చూస్తే నేను నీ వద్దకు వచ్చాను. చూసారా, అక్కడ చూస్తే దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమను మనం చూస్తే, నా ప్రేమను దేవుని పెట్టారా, ఆయన మనకి చేతులు అందించాడు. చేతులు అందించడానికి కారణం ఏంటి? పాపపు కోపములో మనం జీవిస్తున్నాం, పాపం అనే ఊబిలో ఉన్నాం. పాపం అనే ఊబి, ఆ ఊబిలో నుండి పైకి రాలేకపోతా ఉన్నాం. ఆ వ్యక్తిని మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఆ వ్యక్తిని చూస్తే ఎవరు కూడా సాయం చేయలే. బంధువులు వెళ్ళిపోయారు, శత్రువులు వెళ్ళిపోయారు. ఎవరు అయ్యో ఆ బిడ్డ అలా పడిపోయి ఉన్నాడే, నడవలేకపోతా ఉన్నాడే, కాళ్ళకి గాయమైందే, అయ్యో మనం సాయం చేయాలి అని ఎవరికి జాలి కలగదు. నేను కూడా పాపములో జీవిస్తున్నప్పుడు, లోకములో జీవిస్తున్నప్పుడు అందరూ అసహించుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, మన నోటుల నుండి అబద్ధాలు వస్తే, అబద్ధాలు ఆడే వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా సహవాసం చేస్తారా? నిజంగా చేస్తారా? వాడు అవసరం నిమిత్తం ఏమైనా చేయొచ్చు. అవసరం నిమిత్తం వాళ్ళు మనతో సహవాసం చేయొచ్చు. కానీ వీడు నోరు తెరిస్తే అబద్ధాలురా, వీడితో మాట్లాడకూడదు. అలాగే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొన్ని పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు, పోకిరి మాట. అలానే కొంతమంది ఏంటంటే అతిశయపు మాటలు మాట్లాడతారు, అతిశయం. నిజంగా నేను చూసారా, నేను గనక అక్కడికి వస్తే అసలు ఆ తగాదనంతా నేను మాన్పించేవాడిని, లేదా నేను పలానా పని నేను చేపడితే నాలాగా పనిచేసేవాడు ఎవరు ఉంటారు? చిన్న ప్రియమైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం పాపములో ఉన్నప్పుడు, అంటే దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా మన దగ్గరికి రావాలి, ఎవరికి మనం సాయం చెయ్యరు. సాయం చేయకపోగా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, మన గురించి ఒక రాంగ్ కామెంట్ చేస్తారు కదా, రాంగేగా. అమ్మో ఆమెతో మాట్లాడకూడదు, ఆమెతో మాట్లాడామంటే మనకు కూడా అది అంటుకుంటుంది. అందుకనే జాగ్రత్త, అసహ్యమైన మాటలు, అబద్ధపు పలుకులు. కాబట్టి ఇక్కడ దేవుడు పెట్టారు. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకి పాప జీవితం నీ జనన విధము చూడగా, నీ పుట్టిన నాడు నీ నాభి సూత్రం పోయబడలేదు, శుభ్రమటకు నీవు నీళ్లతో కడగబడను లేదు, నాకు వారు నీకు ముప్పు రాయకపోయి
బట్ట చుట్టకపోయి ఈ పనులు ఒకటైనను నీకు చేయవలెనని ఎవరను కటాక్షింపలేదు. చూసారా, పాపంలో ఉన్నప్పుడు ఎవరు కూడా మన మీద జాలి చూపించరు, కరుణ చూపించరు, కనికరం చూపించరు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ఇక్కడ చూడండి, నీ యందు జాలి పడిన వాడు ఒకడును లేకపోయిన నువ్వు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటుంది. ఎలా ఉన్నట? అసహ్యంగా ఉంటాం. కుటుంబంలో వాళ్ళైనా అవ్వచ్చు, బంధువులైనా అవ్వచ్చు. ఒకవేళ నీ ఎదురుగా నీ గురించి మంచిగా మాట్లాడొచ్చేమో, కానీ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యూ, నీవు లేని సమయంలో నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడతావు. ఎందుకంటే నువ్వు పాపంలో జీవిస్తున్నావు. పాపంలో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావని నీ గురించి చెడ్డగా నీకు సహాయం చేయడానికి కూడా ఎవరు రాదు. ఒకసారి ఆలోచించుకుంటాం. ఆ సమయంలో దేవుడు నిన్ను చూశాడు. చూచి, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి. చూడండి, ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధుడైన నన్ను చూడటం ఏంటి? అపవిత్రుడైన నన్ను చూడటం ఏంటి? సరే, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే రక్తములో పొర్లుచున్న అంటే పాపములో జీవితాన్ని కొనసాగిస్తున్న నిన్ను చూశాడు ఆయన. అయ్యో నా బిడ్డ, అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె తన జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంటాయి. పాపములో, శాపములో, ఉగ్రతలో తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉందని నిన్ను, నన్ను, మనలను చూసిన దేవుడు చూసి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోవాలా? చేయి అందించి నీ పాపం నుండి, నా పాపము నుండి ఏం చేశాడంటే, చెప్పండి ఒకసారి. ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించి ఆ పాపం నుండి మనల్ని విడిపించిన దేవుడు. ఆ పాపం నుండి విడిపించాడు, విడుదల వచ్చింది. రక్తానికి సాదృశ్యమైన పాపంలో నీ జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో నీకు ఎటువంటి నిరీక్షణ లేదు, నీకు ఎటువంటి శాంతి లేదు, నీకు ఎటువంటి సమాధానం లేదు. అందుకనే దేవుడు ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కానీ ఇక్కడ ఏం జరిగిందండి? మనం వెళ్ళాలి ఆయన దగ్గరికి. వెళ్ళావా? ఆయనే మన దగ్గర నిన్ను చూచి, ఆయన మనం చూచాడు. చూసి నాకెందుకు లేదు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. నా జీవితాన్ని చూశాడు. ఏ పాపంతో పట్టబడ్డావు, ఏ పాపంలో నీ జీవితం కొనసాగుతోంది. కాబట్టి ఆయన ఆ పాపానికి పరిహారం రావడానికి, ప్రాయశ్చిత్తం జరగడానికి ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించాడు. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఏం చేశాడట? చనిపోయాం. పాపం వలె ఆ యొక్క సంఖ్యలతో బంధింపబడి పాప స్వభావంతో మనల్ని, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్న మనల్ని
దేవుడు జ్ఞాపకం చేసుకొని మరి మన కొరకు ఇప్పుడు చూద్దాం ప్రియులరా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించినవని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. చూసారా? పాపం చేసింది ఎవరు? తప్పులు చేసింది ఎవరు? మరి చెడ్డ ఆలోచనలు ఆలోచించింది ఎవరు? చెడ్డ తలంపులు తలంచింది ఎవరు? దానికి మనము. కానీ మన పాపములకు ప్రాయశ్చిత్తం జరగడానికి దేవుడు తన కుమారుని పంపాడు. చూసారా? అక్కడ ఏముందట? ఆయన ప్రేమ ఉందట. ఆయన ప్రేమ ఉంది. ఒకసారి యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను ఏం చేశాడు? రక్తంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, లోకంలో ఉన్నాం, మరి మనం నశించిపోతూ ఉన్నాం. మన జీవితం ముగించబోతా ఉంది. మన జీవితం నాశనం అయిపోతా ఉంది. చనిపోయి ఉన్నాం. పాపముతో ఆధ్యాత్మికమైన మరణం. మరి అటువంటి నిన్ను నన్ను బ్రతికించటం కొరకు, అటువంటి నిన్ను నన్ను నశించకుండా ఉండడానికి తన కుమారుని మనకు అనుగ్రహించి ఆయన విశ్వాసం ఉంచమని దేవుడి యొక్క ఆ ప్రణాళిక చూస్తే మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఎంతో మంది ప్రవక్తలు పంపించారు, ఎంతో మంది గొప్పవారిని పంపించారు, ఎంతో మంది నీతివంతులు పంపించారు, నిందారహితులు వచ్చారు, నీతివంతులు వచ్చారు, నమ్మకమైన వారు వచ్చారు. కానీ వారి వల్ల ఏం కాల. కాబట్టి తన సొంత కుమారుడిని యెషయా 53:10 యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు నలుగొట్టడానికి? ఎందుకు నలుగొట్టాల్సి వచ్చింది? మన నిమిత్తం. మనము చేసిన పాపము, మనము చేసిన అపరాధములు, మనము చేసిన చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, వాటన్నిటి నుంచి కూడా మనలను విడిపించటం కొరకు, మనలను నిత్యరాజ్యములకు వారసులుగా చేయటం కొరకు, మరి ఆ పాపం అనే అగాధారానికి, తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉన్న ఆ పాపం అనే అగాధాన్ని తీసివేయట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన రక్తాన్ని ప్రోక్షించడం ద్వారా ప్రియమైన దేవుని పెట్టారా, దేవునికి తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉన్న అగాధాన్ని తీసివేశారు. చూసారా? ఎంత గొప్ప త్యాగం అంటే, ఎంత గొప్ప త్యాగం. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ప్రభువా పాపం అనే ఆ యొక్క సంఖ్యలతో బంధింపడి ఉన్నప్పుడు నా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అందరూ విడిచిపెట్టారయ్యా. కానీ నన్ను విడిచిపెట్టలేదు ప్రభువా. నన్ను చూచావు, నీ చేయి అందించావు ప్రభువా, నన్ను రక్షించావు ప్రభువా, నా రక్షకుడివి అయిన ప్రభువా, నీకు స్తోత్రం. హృదయపూర్వకముగా
ప్రియమైన దేవుడు బిడ్డ, ఆయన ఇచ్చుట ద్వారా ఆ రక్షణ అనే మేలు మనం పొందుట ద్వారా మనకు వచ్చిన ఆధిక్యత ఏంటంటే నిరీక్షణ వచ్చింది. నిరీక్షణ వచ్చింది. నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నా, నా ప్రభువు నాకు తండ్రిగా ఉన్నాడు, నా రక్షకుడు నాతో ఉన్నాడు, ఆయన వీటన్నిటి నుంచి కూడా నన్ను విడిపించగలడు, ఆయన విడిపించే సామర్థ్యము ఆయనకు ఉంది అని ఒక నిరీక్షణ మనకు వచ్చింది. అది అయిపోయిన దగ్గర నుండి, రక్షించినట్టుండి ఆయన ఏమైనా మనల్ని విడిచిపెట్టారా? సరే, నేను రక్షించాను కదా, మీ జీవితాన్ని మీరు గడపండి అని అన్నారా? చూడండి ఒకసారి కీర్తన గ్రంథం, కీర్తనలు 121 3వ వచనం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకొడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుడు చూసారా, నేను రక్షించారు, మారు మనసు పొందారు, ఇంక వెళుతో నాకు అవసరం లేదే అని అనుకోరా. ఆయన ప్రతి క్షణం కూడా నిజంగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కరెక్ట్గా ఈరోజు ఉదయం 3ంటికి జరిగిన సంఘటన లేచాను, మామూలు ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. మన పిడుగురాళ్ళలో పరిచయం ప్రారంభించాను. ప్రతిరోజు నేను ఈ మైకులు తీసుకెళ్తా ఉన్నాను. తీసుకెళ్తా ఉంటే మరి ఎట్లా ప్రభా ఇబ్బంది అవుతుంది కదా, ఎలాగో మరి దాన్ని అక్కడికి ఏదన్నా మరి ఉంటాను ప్రభా నేను అని ప్రార్థన చేస్తా ఉన్నాను. గత 3 వారాలు ప్రార్థన చేస్తానే ఉన్నాను. చేస్తానే ఉంటుంది. మీకు కరెక్ట్గా గురువారంగా ఇంట్లోకి వెళ్ళాను. గురువారం తను ఊరక నేనేమి లేదంటే ఊరక వెళ్దాం పాస్ గారిని కలవటానికి వెళ్ళాను. పాస్ గారిని కలవటానికి వెళ్ళి పాస్ గారికి చెప్పాను, అయ్యా స్పీకర్ ఒకటి కొనాలి, ఇట్లా బాగా ఇబ్బందిగా ఉంది, నా దగ్గర ఉన్నది మన రోజు తీసుకెళ్ళడానికి ఇబ్బంది ఏమో కొనాలి అని అంటే, అన్నా ఎంత అయిందన్నా అది చూసాడు. అతనికి తెలుసు, మన స్పీకర్ తెలుసు. అది ఇప్పుడు ప్రస్తుతం డిస్కౌంట్ పోగా 7,200 డిస్కౌంట్ పోగా అట్లా అవుతుందేనా అని అంటే, నేను ఒక పని చేస్తానా, మీకు ఎప్పటి నుంచో నేను ఒకటి చేయాలనుకుంటున్నాను, పదండి షాప్ గారు, నేను నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవు, పదండి మీరు షాప్ గారు. ఆ షాప్కి వెళ్ళడంతో చూసాం అయితే అది సరిపోదన్నా మీ ఫ్యూచర్లో అని 100 మందికి కావాల్సిన ఆ స్పీకర్ని ఏంటి చూసా. ఫెయిత్ డబ్బులు సేమ్ దానిలో యాపిల్గా ఏముండదు, డైరెక్ట్గా స్పీకర్. అతను 11,200 చెప్పాడు, తర్వాత 10,800 చెప్పాడు. ఫైనల్గా చెప్పబోవాలి అంటే అయ్యగారు మీరు 9,500 ఇవ్వన్నారు. లేదులే అని అంటే 9,500 ఫైనల్. ఓకే అనుకున్నాను. అప్పుడు నీ దగ్గర ఎంత అంటే ఒక 6,000 ఉన్నది. అది మిగతాయి ఏం చేయాలి చూసా, ఫోన్పేలో చూసా. కరెక్ట్గా అతను 6, తర్వాత 3,800 ఉన్నాయి నా దగ్గర. అంతే పే చేశాము. చూసారంటే దేవుడు తన బిడ్డల్ని ఏ విషయంలో కూడా విడిచిపెట్టాడు. అవసరం, అది అవసరం అని దేవుడు తలంచాడు. గొప్ప కార్యం కదా. మరి ఆయన బట్టి దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలని నేను మనం అందరం కూడా స్తుతించాలి. ఎందుకంటే ఒకవేళ
మీరు లేకపోతే నేను ఒక సమయంలో ఒకవేళ దాన్ని కొనే స్థితి ఉండొచ్చు, కానీ తగిన సమయంలో దేవుడు మనకి ఇవ్వాలనుకో కొన్నిసార్లు మన దగ్గర ఆ ద్రవ్యం ఉండదు. మరి రాత్రి తెల్లవారుజాము పరిస్థితి ఇస్తే నిజంగా నేను వెళ్తానా లేదా అనేది లేదు, నిజంగా చెప్తున్నాను. కానీ దేవుడు తీసుకొచ్చాడు. అంటే అది లేవడంతో ఒక వాక్యం విన్నాను. ఆ అయ్యగారు ఏం చెప్తా ఉన్నారంటే, దేవుడు నీ ద్వారా పని జరిగించేటప్పుడు నీకెన్నో అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. కరెక్ట్గా నేను ఆ వాక్యం వినడానికి ముందుగా నాకు ఒక కళ వచ్చిందంటే దశ, మరలా నేను స్కూల్లో ప్రిన్సిపల్గా జాయిన్ అయిపోయి ఆ రూమ్స్ అన్ని చెక్ చేస్తా ఉన్నాను. ఆ టీచర్ నా దగ్గర వచ్చి, సార్ ఫలానా టీచర్ పని చేయట్లేదు సార్ అని నేను వెళ్ళి అది ఎందుకు చేయట్లేదు అని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాను. అంటే కొన్నిసార్లు అంటే దేవుడు ఏం చేస్తాడు, దేవుడు కాదు అపవాది ఏం చేస్తాడే, పని చేయకుండా ఇట్లాంటి మనకి ఎలాంటి కళ్ళ కూడా పంపిస్తాడు. సేమ్ అదే చెప్పాడు అన్న, నేను ఏదైతే విన్నానో ఆయన కూడా ఇక నేను సేవ చేయలేను అని అనుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడండి. ఏదో ఊరు ఎక్కి వెళ్ళిపోదామని. ఆ టైంలో ఆయన భుజాల మీద ఎవరు పడి ఏడుస్తున్నారు. అన్నా నువ్వు వెళ్తే ఎట్టన్నా, మా పరిస్థితి అన్నా, మమ్మల్ని ఎవరు ఆదరిస్తారన్నా, మాకు వాక్యం ఎవరు చెప్తారన్నా. కాదమ్మా తక్కువగా చాలా ఇబ్బందిగా ఉంది, నాకు తక్కువగా ఉన్నాను అంటే అన్నా మేము ఉన్నామన్నా రండి అని ఆ సేవకుడికి ఆ తలంపు వచ్చింది. కొన్నిసార్లు వాడు ఏం చేస్తాడంటే అట్లా చేస్తాడు, నువ్వు వెళ్ళిపో, ఇంకా అనవసరం, నువ్వు ఎంత చేసినా నీకుందే 50 మంది లేకపోతే 40 మంది, నీ ఏం సేవ అని అంటే అలా సాతాను చేస్తాడు. అటువంటి కళ్ళ కూడా పంపిస్తాడు. నిజంగా నేను లేచి ఆ లేచే ముందు ఇంకో సంఘటన ఏంటంటే, ఈ కాలు పట్టింది, పెక్కలేదు అంటాంగా, సరే పెక్కే కదా పైకి లేస్తే మళ్ళీ ఇక్కడ తోడబట్టింది. చూడండి, అంటే ఈ క్రమంలో అంటే దేవుడు ఆయన పని చేయించుకోవడానికి ఆయన మనం సిద్ధపరుస్తా ఉంటే, వాడు ఏంటంటే వాడి పరిధిలో ఏం చేస్తాడు, వాడి పరిధిలో కొన్ని ఆటంకాలు అవరోధాలు కలిగిస్తాడు. కాలు పట్టింది ఇంకేం లేగిస్తానులే, ఏమైపోతాం ఇంకేం లేగిస్తానులే అని ఆ భావాన్ని తీసుకురావాలని చూశాడు. మళ్ళా 2 నిమిషాలు అట్ట కాలు చాపి మళ్ళా ఒక 15 నిమిషాలు మళ్ళా నిద్రపోయిన తర్వాత దేవుడు మెలకు ఇచ్చి కరెక్ట్గా ఆ వెలుగు రావడానికి ముందు ఆ కళ వచ్చింది. స్కూల్లో జాయిన్ అవ్వడం, స్కూల్లో ప్రిన్సిపల్, తర్వాత అక్కడ రూమ్కి వెళ్ళి ఆ టీచర్ సరిగ్గా ఎందుకు చేయట్లేదు ఏంటి అని ఆమెను అడగడం, తర్వాత నేను డైరెక్టర్తో మాట్లాడతానని చెప్పడం. అంటే హౌ సాటన్ వాంట్స్ టు టేక్ us న్యూ, లేకపోతే ఆ ప్రీవియస్ ప్రాచీనమైన దాంట్లో నీకు బాగుంది, ఒక ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు బాగున్నావు, నీకు మంచి ఏమంటారు దాన్ని హోదా ఉంది, ఆ దీంట్లో ఏముంటుంది నీకు, ఎవడో నీకు 8 సంవత్సరాలు నీ దగ్గర ఏం లేదు అని, నీకు మందిరం లేదు అని. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఒక నిరాశ నిస్పృహని కలిగిస్తాను. కరెక్ట్గా నేను లేచాను ఆ వాక్యం అంట అందగా చెప్తా ఉన్నామా, నేను కూడా ఇలానే అనుకున్నాను. నా యొక్క మొదటి సేవకి వచ్చిన మొదటి దినాల్లో ఇలా జరిగింది. ఈ రోజున కొన్ని లక్షల మందికి నేను వాక్యాలు ప్రకటిస్తాను. చూసారా, అంటే దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు. వస్తాయి సమస్యలు, వస్తాయి శ్రమలు రాకుండా, సమస్యలు రాకుండా క్రైస్తవ్యమే లేదు అసలు. ప్రభా నువ్వు నన్ను పిలిచావు, ఏంటి ప్రభా ఈ సమస్యలు, ఏంటి ప్రభా వీళ్ళు నా మాట వినట్లేదు ప్రభా, ఎవరు రావట్లేదు ప్రభా. ఆయన తెలియదా, దేవునికి సమస్తము తెలుసు. ఎవరు మాట వినట్లేదు, ఎవరు ఇబ్బంది పెడతా ఉన్నారు, మరి ఎవరు మనసును మార్చుకోవట్లేదు అన్న విషయం సమస్తము ఆయనకు తెలుసు. కానీ వారందరినీ కూడా మార్చగలిగే సామర్థ్యం కలిగిన దేవుడు మనకు కాబట్టి జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిది ఆయన ఇచ్చిన రక్షణ, రెండవది ఆయన ఇచ్చే కాపుదల. అయ్యో నేను ఒంటరి వాడిని. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నాను, ఏ ఒక్కరు కూడా నాకు సాయం చేయట్లేదే, ఏ ఒక్కరు కూడా నన్ను ఆదరించట్లేదే. దేవుడు మాట్లాడతారు, యు ఆర్ నాట్ బిలో,
నీతో కూడా మేము ముగ్గురు ఉన్నాం అంటాడు. ఎవరంట? ఎవరైనా ముగ్గురు ఎవరు? తండ్రి, కుమార, మేము ఉన్నాం కదా. కాబట్టి ఒంటరిగా వెళ్తా ఉన్నప్పుడు బస్సులో ఇవే ఆలోచనలు. దేవుడు మంది వెంటనే బలపరుస్తాడు. పిడిగిరాళ్ళు కూడా అదే పరిస్థితి. మొదటి రోజు 10 మంది వచ్చారు, రెండో రోజు 2 వచ్చారు, మూడో రోజు 3 వచ్చారు. ఆ ముగ్గురులో ఒకరు మారు మనస్సు దేవుడికి ఒకరికి మారు మనస్సు పోతున్నాడు దేవుడు. కానీ చాలా కఠినాత్ముడు ఆయన, కఠిన హృదయం కలిగిన వాడు. కానీ దేవుడు ఆయన మాటల ద్వారా ఆయన దర్శిస్తాడు. ఏ రోజు రాని వ్యక్తి వచ్చాడు, కూర్చొని బ్రహ్మాండం విని నిన్న నమ్మరు కన్నీటితో ఏడుస్తున్నాడు, మాట్లాడతాడు. కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. మరి అటువంటి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకొని దేవుడు బిడ్డ హృదయపూర్వకంగా ఆయన ఆరాధిస్తాడు. నేను నంబరు పాట కొంటే కూర్చొని పాడు, అది పరిస్థితి. కానీ దేవుడు అడిగి ఏంటి ప్రభా అట్లా ఉండకూడదు అంటే నిలబడవాలి. నేను కూర్చొని మెసేజ్ చెప్తామని అనుకున్నా యాక్చువల్లీ, కానీ దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనకు వెళ్దాం. ఆరాధనలో దేవుడు మనకు చేసిన కార్యము, ఆయన ఏ కార్యం చేయకపోయినా ఆయన మన దేవుడు. ఒకటే గుర్తుంచుకోవాలి. ఇది చేస్తేనే నీకు స్తుతులు చెల్లిస్తాను, అది వేరు. ఆరాధన వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే చేసిన దానికి మళ్ళా మనం చేయడం కృతజ్ఞత. ఆరాధన అంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని, నా సృష్టికర్త, నన్ను రక్షించిన దేవుడు, రక్షించినంత మాత్రానికి అన్ని చేయాలని కూడా లేదు. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆరాధనకి వెళ్దాం. హృదయపూర్వకంగా మనము ఆరాధనకు వెళ్దాం. నోరారగా చేతులు దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా 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 హల్లెలూయా. నోరారగా చేతులు దైవారాధనను